praise His holy name. Hallelujah. God bless you richly. Amen. The last day. Amen. God bless you. ఫెలోషిప్ గురించిన మాటల్లో మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే, నెంబర్ 1, ఇట్స్ నాట్ అబౌట్ యూ. నెక్స్ట్, రెస్పెక్ట్ ద కాలింగ్. ఆమేన్. ప్రైజ్ గాడ్. అండ్ ద థర్డ్ వన్, మెయింటైన్ ఎ ఫెలోషిప్. ఓకే. సో ఫెలోషిప్లో 3 విషయాలు ప్రాముఖ్యంగా. 1 is the word, the next one is the Holy Spirit, ఆ మూడవది the willingness to do the will or word of God. It's not about you. ఇది నిన్ను గుర్చిన విషయం కాదు. ఇది ఎవరిని గుర్చిన విషయం? ఇది దేవుని గుర్చిన విషయం, దేవుని సేవకుని గుర్చిన విషయం, దేవుని సంఘముని గుర్చిన విషయం. ఇట్స్ నాట్ అబౌట్ యూ. నువ్వు సంఘములో ఏంటి కాదు. ఆమేన్. సంఘ క్షేమం, సేవకుడు క్షేమం, దేవుని యొక్క విషయం. ఇది ఈ 3 విషయాలు. ప్రైజ్ ది లార్డ్. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ రెస్పెక్ట్ కాల్, రెస్పెక్ట్ ద కాలింగ్, రెస్పెక్ట్ ది అనాయింటింగ్. పిలుపుని, ఏర్పాటుని నువ్వు గౌరవించాలి. రైట్. గౌరవించిన వాళ్ళు ఎలాగున్నారు, గౌరవించింది ఎలాగుందో మనం చూసాం. అది రెండవది. మూడవది, దేవుని యొద్ద ఉన్న కోవర్కర్, లేకపోతే కోవర్కర్ అంటే దేవుని సేవకునితో పాటు సేవ చేసేవారు. ఇవి కలిగి ఉంటూ దేవునితో సేవలో ఉండాలి, దేవునితో సహవాసంలో ఉండాలి. రైట్. దేవునితో సహవాసం. దేవునితో సహవాసంలో ఉండటానికి ద ఫస్ట్ స్టెప్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం. సహవాసంలో ఉండటానికి దేవుని వాక్యము ధ్యానించటం. మనం ఏం చెప్పామంటే, మొట్టమొదటి దేవునితో సహవాసము ఎంత ముఖ్యమో చెప్పాం. దేవునితో సహవాసములోనికి రావాలి అంటే దేవుని వాక్య ధ్యానం గురించి మాట్లాడాం. రైట్. అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా తెలుగులో? ఆ తర్వాత దేవునితో సహవాసం ఉండటానికి వాక్య ధ్యానమే కాకుండా పరిశుద్ధాత్మ నింపుదల గురించి ఇప్పుడు మనం వస్తున్నాం. ఆ తర్వాత దేవుని వాక్యము చేయాలనే ఇష్టత కలిగి ఉండటం. ఈ 3టిని బట్టి నువ్వు ఏ విధంగా సహవాసములో ఉంటావో ఇది మన యొక్క ఫైనల్ పిక్చర్. రైట్. సో మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే, నిన్న దేవుని యొక్క వాక్యం ధ్యానించటం గురించి మాట్లాడాం. దేవుని వాక్యము సహవాసంలో భాగం కాబట్టి దాన్ని ఎలా ధ్యానించటమో నేను మనం ఒక పిక్చర్ చూసాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ద్వారా పరిశుద్ధాత్మని బట్టి ఆ సహవాసం ఎలా మెయింటైన్ చేయటం. సహవాసంలో 3 భాగాలు: వాక్యము, పరిశుద్ధాత్మ, వాక్యం చేయాలనే మనస్సు, ఆ నిశ్చయత. ఈ 3 సహవాసానికి ప్రాముఖ్యమైనవి. ఓకే. గాడ్ బ్లెస్ యూ. సో యాక్చువల్గా పరిశుద్ధాత్మ సహవాసం, పరిశుద్ధాత్మ గురించి మీకు నేను ఒక విషయం చెప్తాను. పరిశుద్ధాత్మ ఈజ్ వెరీ సెన్సిటివ్ పర్సన్. పరిశుద్ధాత్మ చెప్పండి, ఈజ్ వెరీ సెన్సిటివ్ పర్సన్. ఈ సర్వ సృష్టిలో ఎవరైనా సున్నితమైన వ్యక్తి ఉన్నాడు అంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎంత సున్నితమైన వాడో ఆయన అంతా గాయపడేవాడు, అంతగా గాయపట్టబడతాడు. నువ్వెంత సున్నితమైన వ్యక్తివో నువ్వు అంతగా గాయపడతావు. నీ మీద ఎవరైనా జోకేస్తే తట్టుకోలేవు, నువ్వు సున్నితం. అంటే మన సున్నితం వేరు, దైవిక సున్నితం కాదు ఇది. నిన్ను పూజించాలనే సున్నితం. అర్థమైందా? నిన్నెవరైనా కొంచెం నెగ్లెక్ట్ చేసి నీకు నమస్తే ప్రైజ్ లాడి చెప్పకపోతే నువ్వు గాయపడతావు. దేనికి సున్నితం నువ్వంటే, నిన్ను వాళ్ళు ఆరాధించట్లేదని సున్నితం నువ్వు. కానీ పరిశుద్ధాత్మ దేవునికి అది లేదు. ఆయనను ఎవరూ కూడా ఆయనను
ఎవరు ఉంచలేని స్థితిలోకి ఆయన ఎవరు తీసుకెళ్ళలేరు. ఆయన ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు. ఇంకంతకంటే ఆయన ఎవరు కూడా ఎక్కడికి తీసుకెళ్ళలేరు. నువ్వు ఎంత పొగిడినా ఎంత హెచ్చించినా ఇంకా ఆయన తప్ప వేరొకటి లేదు. ఆమేన్. సో ఆయన సున్నితత్వం మనం అనుకుంటున్న సున్నితత్వం కదా, అర్థమవటం కొరకు నేను అలా చెప్పాను. ఈజ్ వెరీ సెన్సిటివ్, హీఈస్ సో సెన్సిటివ్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. నువ్వు ఎంత సెన్సిటివ్ ఆయనో నువ్వు కూడా అంత సెన్సిటివ్గా మారటం మొదలు పెడతావు. నువ్వెంత సెన్సిటివ్గా మారుతూ ఉంటావో నువ్వు అంత డేంజర్ అవుతావు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు, the first word I want to tell you is so sensitive. ఆయన ఎంత సెన్సిటివ్ దాన్ని ఎలా మనం గ్రహిస్తామో ఈ ఫస్ట్ సెషన్లో పరిశుద్ధాత్మ నింపుదలను గురించి, తన యొక్క సెన్సిటివ్నెస్ గురించి కొన్ని మాటలు నేను చెప్తాను. ఈ పరిశుద్ధాత్మతో సహవాసంలో ఉండటానికి ఒకటి నింపుదల, రైట్. ఇంకొక 2 విషయాలు. రెండవది ప్రాముఖ్యమైనది, నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. 2 విషయాలు నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఒకటి ఏమిటంటే కన్విక్షన్ అండ్ లార్డ్షిప్, లేకపోతే ఒప్పింపబడుట, తర్వాత ఆయన ప్రభువుగా ఉండుట. 3 విషయాలు నేను మాట్లాడబోతున్నాను. ఒకటి ఆయన యొక్క నింపుదల వలన నువ్వు ఏ విధంగా సహవాసంలోకి వస్తావు. రెండవది ఆయన కన్విక్షన్స్, ఆయన ఒప్పించుట. దానిని బట్టి నువ్వు సహవాసంలోనికి ఎలాగొస్తూ ఉంటావు. మూడవది ఆయన ప్రభుత్వం, ఆయన లార్డ్షిప్, దానిని బట్టి నువ్వు సహవాసంలోకి ఎలా వస్తావు. పరిశుద్ధాత్మతో సహవాసంలో ఉండటానికి ఈ 3 మనకు చాలా ప్రాముఖ్యమైనవి. సో సహవాసంలో వాక్యం అన్నాం, పరిశుద్ధాత్మ నింపుదల పరిశుద్ధాత్మ అన్నాం, ఆ తర్వాత వాక్యాన్ని చేసే మనసు అన్నాం సహవాసంలో, రైట్. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళినప్పుడు వాక్య ధ్యానం గురించి ఎలా సహవాసంలోకి తీసుకువెళ్తుందో వాక్య ధ్యానం గురించి మాట్లాడాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మతో సహవాసం 3 భాగాలు చేసాం. ఒకటి నింపబడుట, రెండవది కన్విక్షన్స్, మూడవది లార్డ్షిప్. ఈ 3టిని మనం మేనేజ్ చేయగలగాలి, లేకపోతే ఈ 3టి యొక్క జ్ఞానం మనకు ఉండాలి. ఇది పరిశుద్ధాత్మతో సహవాసం. ఆమేన్. నువ్వు దేవునితో సహవాసం ఉండటానికి పరిశుద్ధాత్మ చాలా మేజర్ రోల్ ఆయన దగ్గర ఉంటుంది అనమాట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 2వ కొరింథీలో ఈ మాటతో నేను మొదలు పెడతాను. 2వ కొరింథీ 13వ అధ్యాయం 14వ వచనం. 2వ కొరింథీ 13:14. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్న మాట పరిశుద్ధాత్మ సహవాసం. క్రీస్తు కృప, దేవుని ప్రేమ, దాని గురించి మన టాపిక్లు ఇప్పుడు దాన్ని మనం టచ్ చేయలేం. పరిశుద్ధాత్మ సహవాసం, దేవుని యొక్క కోలేబర్, అంటే దైవజనుడి దగ్గర ఉండే మీరు, ఆయనతో పాటు సహకారిగా ఉంటున్న మీరు సహవాసములో ఉండాలి అని. పరిశుద్ధాత్మతో సహవాసములో ఒక భాగం, పరిశుద్ధాత్మతో మీరు సహవాసములు ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం, పరిశుద్ధాత్మతో సహవాసములు ఉండాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసంలోనికి ఎలాగొస్తావు. ఆమేన్. ప్రైజ్ గాడ్. నాకు ఈ యొక్క యాక్చువల్గా నాకు టైం సరిపోక జస్ట్ నా నోట్స్ నేను తీసుకొచ్చాను. ఈ యొక్క భాగం నెక్స్ట్ది ట్యాబ్లో ఉంది. పరిశుద్ధాత్మతో సహవాసం. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడుటకు తన మనసును పెట్టాలి. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మము నువ్వు అద్భుతాలు చేయటానికే ఇవ్వబడలా. పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మము పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసములో ఉండటానికి కూడా ఇవ్వబడింది. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మ బాప్తిస్మము పరిశుద్ధాత్మ క్రియలు చేయుటకు, అంతేకాదు ఆయన క్రియలు చేసే వ్యక్తి ఆయనతో
ఆయన సున్నితమైన వాడు కాబట్టి ఆయనతో సహవాసం చేయటం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుని బాప్తిజము పొందినప్పుడు ఏ విధంగా అయితే నువ్వు మారు మనసు పొంది నీటిలో తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిజం పొందిన తర్వాత మారు మనసు ప్రభువుని అంగీకరించిన దానికిను, నీటిలో ప్రభువుని నువ్వు విధేయత చూపిన దానికిను నీ మనస్సాక్షి స్థాయి లేపబడుతుంది. అవునా కాదండి? నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి నేను ప్రభువుని నమ్ముకున్నాను అన్నప్పుడు ఉన్న మనస్సాక్షి, నేను ప్రభువుని విశ్వసించానని దేవుని యొక్క ఆజ్ఞ నీటి యందు ఆయన నామంలో బాప్తిస్మము పొందినప్పుడు నీ మనస్సాక్షి స్థాయి పెరుగుతుంది. మీకు జరిగిందా లేదా అని? ఒకప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాను అని నువ్వు అనుకున్నావు. నువ్వు ప్రభువుని నమ్మిన వ్యక్తివి. నీ పాపములు క్షమింపబడిన తరువాత నువ్వు నీటిలో బాప్తిజమును పొందిన తర్వాత నువ్వేమంటావంటే, ప్రభు నా పాపాలను క్షమించాడు, నేను తప్పించబడ్డాను తీర్పు. నీ మనస్సాక్షి యేసు ప్రభువుని నమ్మినప్పుడు నీ మనస్సాక్షి స్థాయికి, ఆ నమ్మిన తర్వాత యేసు ప్రభు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారం నీటిలో నువ్వు బాప్తిజం పొందినప్పుడు మనస్సాక్షి స్థాయి వ్యత్యాసం ఉంటుంది. నీ మనస్సాక్షి ఇంకను ఎదుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అదే విధంగా మారు మనసు పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, మారు మనసు పొందుటయే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. ఏ వ్యక్తి కూడా తన సొంత జ్ఞానంతో మారు మనసు పొందలేడు. పరిశుద్ధాత్మ దేవుడే వారికి మారు మనసును తీసుకొచ్చేవాడు. మారు మనసు పొందినప్పుడు యేసు ప్రభువును అంగీకరించినట్లు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఆయన బయట ఉంటాడు. నువ్వు యేసుక్రీస్తుని ఎప్పుడైతే అంగీకరిస్తావో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు. కాబట్టి నువ్వు దేవుని దేవాలయముగా పిలువబడతావు. సో యేసు ప్రభువుని అంగీకరించిన వారందరూ కూడా దేవుణ్ణి తండ్రి అని పిలవచ్చు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండుట, పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మమునకు వ్యత్యాసం ఉంది. పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మము అన్నప్పుడు నీవు నీ యొక్క సంపూర్ణతలో ఆయన చేత నింపబడుట, నడిపింపబడుట జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మం వలన కూడా నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవునిని గ్రహించే మనస్సాక్షి స్థాయి పెరుగుతుంది. బాప్తిజం పొందినప్పుడు ఏ విధంగా నీ మనస్సాక్షి స్థాయి పెరిగిందో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం లేక పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మంను బట్టి నీ యొక్క అంతరాత్మ, నీ యొక్క మనస్సాక్షి అది ఆ స్థాయికి మించి పైకి వెళ్తుంది. ఎప్పుడైతే నీ మనస్సాక్షి, నీ అంతరంగము పరిశుద్ధాత్మ దేవునిని గుర్తించే విషయంలో మరొక స్థాయికి వెళుతుందో నువ్వు వెంటనే సహవాసంలోనికి స్టార్ట్ అవుతావు. ఇంతకుముందు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయనకి నువ్వు భయపడుతూ ఉన్నావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, అందుకనే మొట్టమొదటి స్టార్టింగ్ స్టెప్ ఆయన యొక్క బాప్తిజం మీరు పొందాలి. దేవునికి స్తోత్రం. అది ఫైనల్ కాదు, అది స్టార్టింగే. మీరు ఎల్లప్పుడు 3వ అధ్యాయము ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం, ఆత్మపూర్ణులై ఉండుడి. అంతేనండి. 4:20 ఒక్క లైన్ చదవండి చాలు. మీరు 4:20 కొంచెం 20 అండి 18 ఎఫ్ఎస్సి 5 అండి 5:18 చివరి మాట, అయితే ఆత్మపూర్ణులై ఉండి. ఎవరికి? ఎఫెసీ సంఘానికి. నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందినప్పటికీ కూడా, నువ్వు మారుమనసు పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని బాప్తిజం పొందినప్పటికీ కూడా నువ్వు ఆత్మపూర్ణుడిగా, ఎప్పుడు నువ్వు ఆత్మచేత నింపబడిన వ్యక్తివిగా ఉండుడి నీ బాధ్యత. దేవునికి స్తోత్రం. ఆమేన్. నువ్వు ఆ విధంగా ఉంచుకోవటం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండుటకు మిమ్మల్ని మీరు చూసుకోవాలి.
పరిశుద్ధాత్మ ఆత్మపూర్ణులే ఉండునట్లు మీరు చూచుకుంటున్నప్పుడు అప్పుడు మాత్రమే మీరు ఆయనను ఒక వ్యక్తిగా గుర్తించే మనస్సాక్షి లెగుస్తుంది. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక వాయువులాగో, ఒక పొగలాగో, ఏదో ఒక ఇదిలాగో మీరు చూడరు. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ నింపుదల మీలో అధికమవుచున్న కొలది పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒక వ్యక్తిగా మీరు గ్రహించడం మొదలు పెడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒక వ్యక్తిగా, నువ్వు ఎప్పుడైతే తనను వ్యక్తిగా గ్రహించటానికి నీ కాన్షియన్స్, నీ లోపల ఉన్న మనస్సాక్షి రేజ్ అవుతుందో, ఎప్పుడైతే తనను ఒక వ్యక్తిగా నువ్వు గ్రహించటానికి నీ మనస్సాక్షి లేపబడుతుందో, పరిశుద్ధాత్మ దేవుడిని ఒక వ్యక్తిగా ఎందుకు నాన్న ఇటు వస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవునిని ఒక వ్యక్తిగా నువ్వు గుర్తించాలి అంటే ఆత్మ పూర్ణత నీ లోపల రేజ్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను గురించి ఆయన వచ్చినప్పుడు, ఆమేన్, ఆయన మీతో సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన మీ మధ్య ఉన్నాడు, ఆయన మీతో ఉంచాడు. ఆమేన్. యోహాను సువార్త 14లో కదండి ఆయన మాటలు మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఇట్స్ ఇంపార్టెంట్ కాన్షియస్ దట్ హ్యాస్ టు రైజ్ టు సీ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో 16లో ఉంది. తర్వాత మీతో నేను చెప్పిన సంగతులన్నీ మీకు 14వ అధ్యాయము 17వ వచనము. ఆ మొదటి నుంచి మన 16 చివరిలో చూస్తే, ఆత్మను మీకు అనుగ్రహించును, లోకము ఆయనను ఆయన అని నువ్వు ఆయన గురించి మాట్లాడాలి అంటే ఇక్కడ రాయబడి ఉంది కాబట్టి నువ్వు మాట్లాడతావు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎరిగాడు కాబట్టి మాట్లాడాడు. ఆయన మీ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక వ్యక్తిగా గుర్తించే మనస్సాక్షి రేజ్ అవ్వాలి. సహవాసమును ఆయనతో ఎప్పుడు చేయగలవంటే, ఆయన ఒక వ్యక్తి అనే యొక్క గ్రహింపు నీ లోపల రావాలి. ఆయన ఒక వ్యక్తి అనే గ్రహింపు నేను చెప్పితే రాదు, నువ్వు ఆయన చేత నింపబడితే వస్తుంది. అప్పుడు మీరేమన్నానంటే, మీ హృదయ ప్రభువా, నువ్వు ఒక వ్యక్తివని నేను గ్రహించే స్థాయికి నన్ను నింపు. ఇంతకుముందు నువ్వేమన్నావు తెలుసా? నేను విజయవాడని కదిలించాలి, నన్ను అభిషేకించన్నావు. కానీ నేనేమన్నా తెలుసా? ముందు ఆయనతో సహవాసంలోకి రా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ముందు ఆయనతో సహవాసంలోకి రా. ఆయనను వ్యక్తి అని గుర్తించేవారు చాలా కొద్ది మంది. ఎవరు ఆయనను ఒక వ్యక్తిగా గుర్తిస్తారో వారు ఆయనతో ప్రవహిస్తారు. దేవునికి స్తోత్రం. దే విల్ ఫ్లో. ఇందాక నేను మీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కొరకు మనందరం కొద్దిసేపు ఒక పావు గంట ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడాం. నేను ఒక మాట చెప్పాను మీకు, మీరు భాషలు మాట్లాడుట మీద మీ మనసు పెడుతున్నారు, కానీ మీరు ఇంకొక లెవెల్కి ఎక్కాలి. మీరు భాషలు మాట్లాడుతున్నారు కరెక్టే, కానీ మాట్లాడే దాని మీద కాదు మీ మనసు ఉంచాల్సింది. వారి గర్భములో నుండి జీవనదులు పొరులును. మీరు ప్రవహించే దాని మీద మీ మనసు వెళ్ళాలి.
ఇది నీకెవరు నేర్పిస్తారు? ఆయన నేర్పిస్తాడు. ఆయన నేర్పించేవి లేఖనాల్లో నీకు కనిపిస్తేవి, కానీ నువ్వు చూచినా నువ్వు కనిపించాల్సింది నీకు కనిపించదు. నేను చెప్తున్న తెలుగు మీకు అర్థం కావటంలా? ఆమేన్. మీ గర్భంలోంచి జీవజలములు ప్రవహించును అనేది నువ్వు చూసావు, నువ్వు చదివావు, కానీ చూడాల్సింది, నీకు కనిపించాల్సింది నువ్వు అక్కడ కనిపించలా, నువ్వు చూడలేదు. ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడినప్పుడు మనము భాషలలో మాట్లాడామని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. వాళ్ళు భాషల్లో మాట్లాడారని మనం భాషల మీద మనసు పెట్టాము, కానీ మనము కొంచెము పరిశుద్ధాత్మ దేవునితో మన యొక్క సాన్నిహిత్యం పెరిగినప్పుడు వారు మాట్లాడింది కరెక్టే, కానీ వాళ్ళు మాట్లాడింది ఆ వారిలో నుంచి ప్రవహిస్తున్న పరిశుద్ధాత్మ. యేసుప్రభు ఏమన్నారంటే ఆయన పరిశుద్ధాత్మను గూర్చి ఈ విధంగా మాట్లాడాడు అని బైబిల్ చెప్తుంది. నీ గర్భంలో నుంచి నదులు, జీవనదులు ప్రవహించును. అది ఎవరి గురించి మాట్లాడారట? పరిశుద్ధాత్మ. ప్రవహించుచు ఉన్నప్పుడు భాషలు. చూడండి, కాబట్టి మనము ప్రవహించే దాని మీద మనసును మాని మాట్లాడే దాని మీద మనసును పెడతాం, మార్క్ మిస్ అవుతాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నువ్వు ప్రవహించే దాని మీద నీ మనసును, లేఖనం ఏం చెప్తుందో దాని మీద నువ్వు పెట్టాలి. అది డిఫరెన్స్. అవి రెండు కలిపి నీ యొక్క దాని యొక్క భావం నీకు అర్థం అవ్వాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించాలి. కాబట్టి నువ్వు భాషలో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నానని కాదు నువ్వు చూడాల్సింది, నీ నుంచి ప్రవహిస్తూ ఉన్నది. ఇది ప్రవహించాలి అని ప్రవహించే విధానం మాట్లాడటం. ఇట్ హ్యాస్ టు ఫ్లో. ఇందాక భాషలో మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే మై స్పిరిట్ ఈస్ మినిస్టరింగ్ ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పాదాలకు పరిచర్య చేస్తుంది. ఐఎమ్ సేయింగ్ సమ్ రిక్వెస్ట్ బిఫోర్ గాడ్. దేవుడు ముందు తనకిష్టమైన కొన్ని మాటలతో ఆయన యొద్ద నేను అడుగుచున్నాను. ఇట్ హ్యాస్ టు ఫ్లో. పరిశుద్ధాత్మ దేవుడు సహవాసములో మనకి ఆయన ప్రధాన పాత్రను పోషిస్తాడు. వాక్యం ఎట్లాగో పరిశుద్ధాత్మ దేవుడు సహవాసములో తన పాత్రలో మనము ఉండాలి అంటే మనము తనని వ్యక్తిగా గుర్తించాలని నేను చెప్పితే నువ్వు వ్యక్తిగా గుర్తించలేవు. నువ్వు వ్యక్తిగా గుర్తించటం అనేది నీ లోపల జరగాల్సిన పని. ఏమిటంటే నువ్వు ఆత్మ చేత నింపబడే స్థాయి పెరుగుచున్న కొలది ఆయనను వ్యక్తిగా గ్రహించటం మొదలు పెడతావు. ఆయన ఏమై ఉన్నాడో అలా నువ్వు గ్రహించటం మొదలు పెడతావు. ఆయన ఏమి కాదో నువ్వు అలా నువ్వు ప్రయత్నించటంలా ఆయన ఏమై ఉన్నాడో అదే నువ్వు గ్రహించటం మొదలు పెడతావు. ఎప్పుడైతే ఆయన ఏమై ఉన్నాడో అది నువ్వు గ్రహిస్తూ ఉండగా ఆమేన్, ఆటోమేటిక్గా సహవాసం స్టార్ట్ అవుతుంది. ఆయనను వ్యక్తిగా నువ్వు గ్రహించినప్పుడు ఒక వ్యక్తితో నువ్వు సంభాషించినట్లు ఆయనతో నువ్వు సంభాషించడం మొదలవుతుంది. నీ పిల్లలతో నువ్వు మాట్లాడే విధానం వేరు, వాళ్ళతో సహవాసంలో ఉంటావు. నీ భర్తతో నువ్వు మాట్లాడే విధానం వేరు, నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడే విధానం వేరు. పరిశుద్ధాత్మతో మాట్లాడే విధానాన్ని నువ్వు నేర్చుకుంటావు. ఆ విధంగా ఆయనతో నువ్వు సహవాసంలోనికి వెళ్తావు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇటువంటి ఒక ప్రక్రియలో గుండా ఇటువంటి ఒక వాంఛ, ఒక దప్పిక, కొన్ని విషయాలు నా జీవితంలో ఎందుకని నేను గ్రహించటం లేదు అనే కొన్ని ప్రశ్నలతో మీరు ఇక్కడికి వస్తే మీకు ఇది 100% న్యాయం చేస్తుంది. అటువంటి ప్రయాణం లేకుండా ఇక్కడికి వస్తే నెత్తి మీద ఒక జ్ఞానం మూట పెట్టుకొని వీళ్ళకే ఇది ఏంట్రా అని ఆలోచించుకుంటే కానీ ఎక్కంది, నువ్వు వెళ్తూ బస్సులోనే బయట పారేస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక కాన్ఫరెన్స్ కొరకు పెట్టబడింది కాదు, ఇది ఒక దైవిక గురి కొరకు పెట్టబడింది. ఇక్కడ మీరు చూస్తుంది మెసేజ్లు కాదు, రేపు ఉదయాన్న దేవుని యొక్క ఆలోచనను తమ భుజాల మీద మోసే వారి కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవునిని మీరు ఎప్పుడైతే ఒక వ్యక్తిగా గుర్తిస్తారో నీ వ్యక్తిత్వం మారుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగా నువ్వు గుర్తించినప్పుడు
ఆయనతో నీ సహవాసం మారుతుంది. నీ సహవాసం ఆయనతో ఏర్పడగానే నీ వ్యక్తిత్వం మారుతుంది. ఆ వ్యక్తి ఈ వ్యక్తిని ప్రభావితం చేస్తాడు. సో మచ్ సో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడటం అనే ఒక టాపిక్ కాదు, వాళ్ళు మాట్లాడేదే పరిశుద్ధాత్మ దేవునితో. వాళ్ళు ఆ విధంగా మారిపోతారు. ఇక సో పరిశుద్ధాత్మ దేవునిని నువ్వు గుర్తించాలి అంటే నువ్వు ఎప్పుడు ఆత్మపూర్ణుడిగా ఉండటానికి నీ మనసును పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చాలా సున్నితమైన వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చాలా సున్నితమైన వ్యక్తి. ఆయన సున్నితత్వాన్ని గుర్చిన కొన్ని విషయాలు మీకు నేను పంచుకుంటాను. మొదట మోషేతో మొదలు పెడదాం. ద్వితీయోపదేశకాండం 3:26. ద్వితీయోపదేశకాండం 3:26. యెహోవా మిమ్మును బట్టి అని మోషే అంటున్నాడు. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి, నా భార్య నా మనవి వినలా, నా స్నేహితుడు నా మనవి వినలా, నా భర్త నా మనవి వినలా, నా ఆప్తుడు నా మనవి వినలా. ఏమిటో తెలుసండి, నాకు ఉన్నవాడు ఆయన ఒక్కడే, ఆయనే నా మనవిని పక్కన పెట్టాడు. మీకు అర్థం అవ్వాలి ఏం మాట్లాడుతున్నాడు. ఎవరు నా మనవి వినకపోయినా నేను బాధపడను. నాకున్నవాడు ఒకడే, ఆయన నా మనవి వినకపోతే. మళ్ళీ చదవండి, ఎంత అద్భుతమైన మాట అది. యెహోవా మిమ్మును బట్టి. ఉదాహరణకి ఒక భార్య వచ్చి పిల్లలతో మీరు చేసిన దానికోసం, లేకపోతే మిమ్మల్ని బట్టి ఆమె నా భర్త నా మాట నా మనవి వింటుల్లా, మేమిద్దరము ఒకటి. ఆమె భార్య అంటుంది భర్తతో, మేమిద్దరము ఒకటి, మా ఇద్దరి మధ్య ఏ విధమైన హిండ్రన్సెస్ ఉండవు, కానీ మిమ్మల్ని బట్టి మీకు ఆ ఫ్లో అర్థం అవ్వాలి. అక్కడ ఆ ఫ్లో, మీ అండ్ గాడ్ ఆర్ సో క్లోజ్. నేను దేవుడు యొక్క నిర్ణయాల్నే భర్త నిర్ణయాల్ని భార్య నిర్ణయాల్ని భర్త మార్చినట్లు దేవుడి యొక్క నిర్ణయాల్నే దేవుడు మార్చుకున్నాడు. నేను ఆయనకి మనవి చేస్తే, నేను మీతో రానన్నాడు, కానీ నేను రాకపోతే నేను వెళ్ళనన్నా, సరే వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట యొక్క డెప్త్ ఎంతో తెలుసా? నా మీద కోప్పడ్డాడు నా భర్త మిమ్మల్ని బట్టి. ఎప్పుడు నా మాట కాదండు, ఆయన మాట నేను ఎప్పుడు కాదనలా. మిమ్మల్ని బట్టి నా మనవి వినలేదు ఆయన. దేవునికి స్తోత్రం. నా మనవి వినకపోయాను, మరియు యెహోవా నాతో ఇట్లే నేను చాలును, ఇక ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు. భర్త భార్యతో అంటున్నాడు, చాలు, ఈ విషయం మళ్ళీ నువ్వు నా దగ్గర. ఎందుకో తెలుసా? ఆ విషయం ఎత్తితే మళ్ళీ నన్ను పుండు రేపినట్లుంటది. మీరు ఎప్పుడు అనలేదు మీ భార్యలతో, మీ భర్తలతో, ఆమేన్, ఇక అయిపోయింది, అది అయిపోయింది, ఆ విషయం మళ్ళీ ఎత్తది. ఇక అంటే ఏమిటో తెలుసు, అది ఆయన యొక్క సెన్సిటివ్నెస్, ఆయన సున్నితత్వం. ఆ టాపిక్ ఎత్తద్దు అంటున్నాడు. ఏ టాపిక్ తెలుసు ఇక్కడ మీకు? మరి ఇక్కడ క్లాసెస్కి వచ్చిన వాళ్ళకి మీకు బైబిల్ తెలియాలి. ఆ బైబిల్ తెలియని వాళ్ళు ఇలాంటి క్లాసెస్కి వచ్చి ఉపయోగంలే. మీరు కనీసం వాక్యం చదవాలి. దేని గురించి అంటున్నాడో తెలుసా ఇక్కడ మోషే? ప్రైజ్ ది లార్డ్. yes, కానాను దేశంలోనికి నేను ఒకసారి వెళ్తానయ్యా, కానాను దేశం నాకు తీసుకెళ్ళంటే నో అన్నాడు దేవుడు. ఎందుకు అన్నాడు అనేది మళ్ళీ స్టోరీ. అది మాట్లాడమంటే బండను కొట్టావు నువ్వు అని.
నన్ను వాళ్ళ ముందు సన్మానించలేదు, వాళ్ళు నన్ను నమ్ముకొనినట్లు నన్ను సన్మానించలేదు అంటాడు దేవుడు అక్కడ. అది సంఖ్యాకాండంలో ఉంటుంది 12వ అధ్యాయంలో. కానీ ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో తన హృదయంలో ఎప్పటి నుంచో ఉంది. ద్వితీయోపదేశ కాండం అంటే సంఖ్యాకాండం దగ్గరది కాదు. ఇది ద్వితీయోపదేశ కాండం అంటే ఆల్మోస్ట్ ఆల్ మోషే ఇక వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చే ఉపదేశం. అది మోషే టైం అయిపోతుంది, రెండవసారి అందరికి ఉపదేశించి వెళ్ళిపోతాడు. ద్వితీయోపదేశ కాండం తర్వాత క్లోజ్. 5 కాండాలు మోషే రాసేసాడు. ప్రైజ్ ది లార్డ్. తన హృదయంలో ఉంది. తను చెప్తున్నాడు, నేను మీ కొరకు ఎంత స్థితికి వెళ్ళానో మీరు గమనించండి అని మాట్లాడుతూ, నేను వాగ్దాన భూమిలోనికి రావాలి అంటే ప్రభు అన్నాడు, నువ్వు రావటానికి వీల్లేదు, నువ్వు రావు, నువ్వు ఈ దేశంలోనే చనిపోతావు అన్నాడు. సరే ప్రభువా. మళ్ళీ ఆయన అడిగాడు, అయ్యా ఒకసారి వాగ్దాన భూమిలోనికి. నేను మాట్లాడద్దని చెప్పాను. నేను ఎప్పట్లాగా రెండోసారి మాట్లాడితే ఏమైనా కరుగుతాడేమో, నేను రాను అంటే నువ్వు రాకపోతే ఎట్లయ్యా, నేను వీళ్ళ నాశనం చేస్తాను, అయ్యా నువ్వు నాశనం చేస్తే ఎట్లా, అందరు నీ నామానికి అవమానం కలుగుతుంది కదా. నాశనం చేయకుండా పశ్చాత్తాపడ్డాడు. రానన్నవాడు వచ్చాడు, ఇప్పుడు కూడా అలాగ వస్తాడేమో అని అనుకున్నాడేమో, అడిగాడు. రెండవసారి ధైర్యం చేసి అడిగాడు. మూడోసారి అడిగాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఆపిక చాలు. ఏంటో తెలుసు అది? ఆయన సున్నిత స్వభావం. ఈజ్ సో సెన్సిటివ్. ఇఫ్ యు హర్ట్ హిమ్ యూ హ్యావ్ టు పే ద ప్రైస్. ఆయన నేను శిక్షించాడు, ఆయన పక్కన నుంచుంటాడు అంతే. చూడండి, నిన్ను ఎవరైనా గాయపెట్టారనుకో, నువ్వు ప్రేమించే వ్యక్తి, నువ్వు వాడిని నిజంగానే ప్రేమిస్తున్నావు, కానీ వాడు నేను గాయపెట్టాడు, నువ్వేం చేస్తావు? వాడికి నష్టం కలగాలనుకో, నువ్వు కొంచెం సరే వాడికి నేను ఎందుకు నష్టం కలగ, నేను కొంచెం దూరంగా ఉంటావు అంతే. కొంచెం దూరంగా ఉంటావు అంతే. వాడి గురించి చెడుగా మాట్లాడవు, వాడికి నష్టం కావాలని కూడా కోరుకోవు. వాడిని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నిన్ను వాడు గాయపెడుతూ ఉండగా కొంచెం దూరంగా ఉంటావు అంతే. దట్స్ ఆల్. దేవుడు అన్నాడు, నేను మీతో రాను అన్నాడు, ఎందుకంటే మీరు చేసే పనులు నేను సహించలేకపోతున్నాను అన్నాడు దేవుడు. అదేవిధంగా రెండవ ఎగ్జాంపుల్ మనం చూస్తే సంసోను దేవుని యొక్క ఆత్మ సంసోనుని విడిచిపోయింది. ఏమండి? జడ్జెస్, న్యాయాధిపతుల్లో 16వ అధ్యాయం 20వ వచనాన్ని మనం, మీకు ఇవన్నీ తెలిసిన విషయాలే, కాకపోతే ఈ వెలుగులో నుంచి విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. 16వ అధ్యాయం 20వ వచనం, న్యాయాధిపతులు. ఎప్పటి వడ్లే చెప్పండి. ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ము కొందును అనుకున్నా, అయితే ఎందుకో తెలుసా? సెన్సిటివ్. ఆయన ఎవరండి? ఆయన చాలా సెన్సిటివ్. నువ్వు నన్ను ఇంతగా బాధ పెడుతున్నావు. ఒకటి, కంటిన్యూగా పాపంలో ఉంటున్నావు. రెండవది, మద్యం తాగద్దంటే ద్రాక్షరసం తాగుతావు, శవాన్ని ముట్టద్దంటే శవాన్ని ముడతావు, చివరికి నువ్వు వెంట్రుకలు కూడా కత్తిరింపజేసుకున్నావు. నాకు సంపూర్ణంగా విధేయుడు అయిపోయావు. నేను నీతో ఎంతో నన్ను నేను సహించుకొని నీ దగ్గరికి వస్తున్నాను. నేను ఫిలిస్తీన్ని విడిపించాలి నీ ద్వారా అని అనుకున్నాను, కానీ విషయం ఏమైందంటే ఫిలిస్తీన్ని విడిపించడం కాదు, నిన్ను విడిపించాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. ఆమేన్. అందుకని ప్రభు ఏం చేశాడో తెలుసా అండి? నేను శత్రువుల చేతికి అప్పగిస్తాడు అనుకోవాలా ప్రభు. ఓకే, లెట్ మీ బి అవే. ఏ క్షణమైతే ఎవరు ఈ యొక్క దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే సంసోనుకి దూరంగా ఉందో, ఆమేన్, దేవుని ఆత్మ ఎప్పుడైతే సంసోనుకి దూరమైందో వెంటనే సంసోను కోల్పోయాడు. సంసోను పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని నేను అడుగుతాను. హౌ సెన్సిటివ్ యు ఆర్ టు ద హోలీ స్పిరిట్? I will repeat again.
how sensitive you are to the Holy Spirit. I repeat again, how sensitive you to the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు సున్నితమైన వాడైతే నువ్వు పరిశుద్ధాత్మకి ఎంత సున్నితంగా ఉన్నావు. Praise the Lord. మీ లైఫ్లో అటువంటి ఇన్సిడెంట్ ఏం తమ్ముడు? ఇటు చూడాలి, ఇక్కడికి వచ్చింది ఇది వింటాకి. మీ జీవితంలో అటువంటివి ఎప్పుడైనా కలిగినాయా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు ఒక వ్యక్తిగా గుర్తించాలి అంటేనే దానికి ఒక విధమైన మనం ముందు చెప్పాం. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవునిని ఆయన ఒక వ్యక్తి అని అందరూ మాట్లాడతారు, కానీ ఆయన వ్యక్తి అనేది అందరూ కూడా గ్రహించలేరది. వ్యక్తి అని ఉంది కాబట్టి నువ్వు వ్యక్తి అంటున్నావు, కానీ వ్యక్తి అని నువ్వు గుర్తించలేవు. వ్యక్తి అనేది నువ్వు ఎప్పుడు గుర్తిస్తావు మనం మాట్లాడాం. ఐ డోంట్ రిపీట్ అగైన్. ఆమేన్. నువ్వు వ్యక్తి అని గుర్తించిన తర్వాతే నీకు సహవాసం స్టార్ట్ అవుతుంది. ఆమేన్. భూమిలో విత్తనం వేసి నీళ్లు పోస్తూ ఉండటమే దానిలోని మొలకను నువ్వు బయటికి తన్నటం. నువ్వు మొలకను బయటికి తన్నటానికి ప్రత్యేకంగా చేసేది ఏమీ లేదు. భూమిలో విత్తనం వేసి నీళ్లు చల్లితే అలాగే నువ్వు వ్యక్తి అని గుర్తించగానే నీ లోపల మొలక మొదలవుతుంది. ఏంటో తెలుసా? ఆయనతో సహవాసం స్టార్ట్ అవుతుంది. దీస్ థింగ్స్ ఆర్ సో ఇంటర్ కనెక్టెడ్. మొట్టమొదటిగా ఆ యొక్క మొలక ఎలాగుంటుందంటే సహవాసం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. పరిశుద్ధాత్మ సహవాసంలో అతనిది ఒక భాగం మనం చదువుతున్నాం. ఆమేన్. సో మనం ఎక్కడున్నామో మీకు తెలియాలి. ఇప్పుడు సహవాసంలో ఇప్పుడు మన పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చాం. ఈయన వల్ల మనకు ఇటువంటి సహవాసం, ఆయన యొక్క క్యారెక్టర్స్ తెలియాల్సింది. ఈజ్ సో సెన్సిటివ్. ప్రైజ్ గాడ్. మీకు కొన్ని విషయాలు చెప్తే మీరు భయపడతారు, కనీసం నడవటానికి కూడా భయపడతారు. ఎందుకంటే ఆయన సెన్సిటివ్నెస్ మీకు చెప్తే మీరు ఇప్పుడు ఉన్న భక్తికి లేని భక్తిని కలపాల్సి వస్తుంది. సో సెన్సిటివ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఇట్స్ సో సెన్సిటివ్. అంతగా ఉంటుందా సెన్సిటివ్నెస్ అంటే? పరిశుద్ధాత్మ దేవుడు అంత సెన్సిటివ్ అంటే అమ్మో నేను ఎటు కదలాలో కూడా భయం అనుకుంటారు మీరు. అందుకనే మీరు లేని భక్తి కలపాల్సి వస్తుంది. అందునే ఈజ్ సో సెన్సిటివ్. హీ కెనాట్ యాక్సెప్ట్ డిస్రెస్పెక్ట్, బట్ ఈజ్ మోస్ట్లీ డిస్రెస్పెక్టెడ్ పర్సన్ ఇన్ ద క్రియేషన్, the whole creation. ఆయన he will not accept any disrespect. అతను అమర్యాదగా ప్రవర్తించడం ఏమాత్రము ఆయన భరించలేని, ఏది ఆయనకు అమర్యాద నువ్వు ఇస్తున్నావని కాదు, నీలో అమర్యాదను ఆయన సహించలేడు. మీకు అర్థమవుతుందా? నాకు నువ్వు మర్యాద ఇవ్వకపోవటాన్ని బట్టి నాకు లోపల హాట్ వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది. ఆయన పరిస్థితి అది కాదు. నువ్వు ఒకరికి మర్యాద ఇవ్వకపోవటం అనే స్వభావానికి ఆయనకి బాయిల్ అవుతుంది. నువ్వు ఆయనకి మర్యాద ఇస్తే ఇవ్వకపోతే ఆయన నువ్వేం దేవుడు చేయు, దేవుని కిందకి దించవు. బట్ ద యాటిట్యూడ్ నీలో ఉన్న యొక్క విధానానికి ఆయనకి మనసు నొచ్చుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. సో ఒక విషయం మీకు తెలియాలి, హోలీ స్పిరిట్ ఇస్ వెరీ సెన్సిటివ్. ఆయన సెన్సిటివ్నెస్కి ఎంత సెన్సిటివ్గా నువ్వు ఉంటావో నువ్వు అంతగా భరించలేని వ్యక్తివిగా మారుతావు. ఆయన దుష్టత్వము చూడలేనంత నిష్కల్మషమైనది తన కనుదృష్టి. కనీసం చూడలేడు ఆయన. వెరీ సెన్సిటివ్. ప్రైజ్ ద లార్డ్. సంసోను ఒక సెన్సిటివ్నెస్, మోషే ఒక సెన్సిటివ్నెస్ గురించి చెప్పాం. అననీయ సఫరియా అపోస్తల కార్యం 5వ అధ్యాయం 3:9
పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా వారు అబద్ధం చెప్పారట. చూడండి 3వ అధ్యాయము 5వ అధ్యాయం 3వ వచనంలో సాతాను ఎందుకు నీ హృదయమును ఎవరిని మోసపుచ్చి పరిశుద్ధాత్మను మోసం చేయటము అన్న విషయాన్ని పేతురు తట్టుకోలేకపోయాడు. అందుకే నేను చెప్పాను, పరిశుద్ధాత్మకు సెన్సిటివ్గా ఉన్న పాత్రల దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎంతో మంది అబద్ధాలు చెప్తున్నారు. అందరూ చచ్చిపోయారా? పరిశుద్ధాత్మ దేవుడు సెన్సిటివ్ పాత్రల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. 9వ వచనంలో మళ్ళీ అదే మాట మాట్లాడతాడు పేతురు. అందుకు పేతురు ఎవరు వచ్చారు? ఇప్పుడు వైఫ్ వచ్చింది, మెయిన్ సూత్రధారి వచ్చింది. ఇప్పుడు ఏమంటుంది? చూడండి చూడండి, అదే మాట 2 సార్లు అదే మాట. 3వ వచనంలో ఏమన్నాడు? పరిశుద్ధాత్మను మోసం చేస్తారా? తొమ్మిదవ వచనంలో ఎందుకు ఆయన మనసు ఎక్కడ కొట్టుకులాడుతుందంటే, పరిశుద్ధాత్మను మీరు శోధిస్తారా? పరిశుద్ధాత్మను మీరు మోసం చేస్తారా? పరిశుద్ధాత్మకు మీరు అబద్ధం చెప్తారా? పరిశుద్ధాత్మను మీరు గాయపెడతారా? పరిశుద్ధాత్మకు మీరు మోసం చేస్తే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరుంటే, యేసు ప్రభువు సత్యాన్ని మాట్లాడుతూ మనిషి కుమారునికి వ్యతిరేకంగా పాపము క్షమింపబడుతుంది, కానీ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకమైన పాపముకు మరణమే, ఇక దానికి క్షమాపణ ఎందుకు? ఈ సో సెన్సిటివ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సెన్సిటివ్నెస్ చెప్తున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దానికి ఇక క్షమాపణ లేదన్నాడు. అదే ఆత్మ పేతురులో పనిచేస్తుంది. ఎందుకు వీళ్ళు ఈ విధంగా ఉన్నారు అంటే, పరిశుద్ధాత్మ దేవుని నేను మోసం చేస్తావా? అదే ఆత్మ 7వ అధ్యాయం అపోస్తుల కార్యములో స్టెఫెను మాట్లాడతాడు. ఏమంటాడు చూడండి, 7వ అధ్యాయంలో అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో ఐ విల్ కమ్ దేర్ 51వ వచనము. అక్కడి నుంచి కాక, మీ పితరుల వలె మీరు దేవుని మాట వింటలేదు అనొచ్చు, మీరు దేవుని మాటను ధిక్కరిస్తున్నారు అనొచ్చు, కానీ ఈ వ్యక్తి, బైబిల్ చెప్తుంది, స్టెఫెను ఆత్మ పూర్ణుడు అని మనము 6వ అధ్యాయంలో చూసాం. స్టెఫెను ఆత్మపూర్ణుడు. ఆత్మపూర్ణులకి ఉండే స్వభావం మీరు ఒకటి గమనించాలి. ఆత్మపూర్ణులు దుప్పటి పెట్టి కొడితే జనాలు పడతారు, దేవునికి స్తోత్రం, నేను కాదన్ను. ఆత్మపూర్ణులు అద్భుతాలు చేస్తారు, నేను కాదన్ను. కానీ నిజమైన ఆత్మపూర్ణుడు ఆత్మకు చాలా సున్నితంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాన్ని వాడు గ్రహించేవాడుగా ఉంటాడు. అక్కడ చూస్తే పేతురు, మాకు అందరూ డబ్బులు తెచ్చిస్తే మాకెందుకు తెచ్చిట్లేదు, ఈ టాపిక్ ఏమీ లేదు. పరిశుద్ధాత్మకు మీరు వ్యతిరేకంగా అబద్ధం చెప్పి మోసం చేస్తారా? పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తారా? దేవునికి స్తోత్రం, ఆమేన్. ఇక్కడ చూస్తే స్టెఫెన్ ఏమంటున్నాడో తెలుసా? పరిశుద్ధాత్మను మీ పితరుల నుండి మీరు ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మను అంటున్నావు అంటే, ఆయన చేత నింపబడిన వాడు, ఆయనను వ్యక్తిగా గుర్తించిన వాడు, ఆయన యొక్క స్వభావాన్ని ఎరిగిన వాడు, ఆయన పడే గాయాన్ని గుర్తించేవాడు. ఎందుకంటే ఆయనతో వీరు సహవాసంలో ఉన్నారు. అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా మనం చదివిన యొక్క 5:18 ఎఫెసీలో పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకుడి. దేవునికి స్తోత్రం. గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. అదే మాట అంటాడు, యు కెనాట్ గ్రీవ్ హిమ్. అందుకనే ప్రభు ఎఫెసీ పత్రిక వాట్ యు సే
6వ అధ్యాయము జెనెసిస్, ఆది కాండం 6వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు ఏమంటాడు చూడండి. నా ఆత్మ ఎప్పుడు వాదించదు, ఎందుకంటే మీతో నేను వాదిస్తానని మీరు గాయపెడతారు. ప్రైజ్ ది లార్డ్. ద సెన్సిటివ్నెస్, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ చేత నింపబడటాన్ని బట్టి నువ్వు పరిశుద్ధాత్మ దేవునిని నువ్వు వ్యక్తిగా గుర్తించటం మొదలు పెడతావు. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు వ్యక్తిగా గుర్తించే స్థితికి నువ్వు రాకుండా నీవు ఏమీ చేయలేవు. నువ్వు ఒక దైవభక్తి కలిగి ఉంటావు అంతే, అది కూడా కొన్ని విషయాలు నువ్వు జయించలేవు. అందుకని నువ్వు ఆత్మపూర్ణుడై ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని గురించి హి ఈజ్ సో సెన్సిటివ్. we should come into the fellowship. సో పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడటాన్ని బట్టి ఆయన వ్యక్తిగా గుర్తిస్తావు, లేదా వ్యక్తిగా గుర్తించే మొలక నీ లోపల వస్తుంది. అప్పటి నుంచి నువ్వు ఆయనతో మాట్లాడతావు. ఆమేన్. మా చర్చిలో చెప్తాను, మీకు కూడా నేను చెప్తాను ఓ మాట. ఒకానొక సందర్భంలో నేను పరిచర్య విషయంలో దేవుని దగ్గర ఉన్నప్పుడు ప్రభు అది ఎటువంటి పరిస్థితి అంటే, నేను ఫుల్ టైం సేవకని వచ్చాను. ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటంటే ఫుల్ టైం సేవను కాల్ చేయాలి. నేను రిజైన్ చేసి సేవకు వచ్చాను. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటంటే ఫుల్ టైం సేవ నేను కాల్ చేయాలి. నిర్ణయం, అటువంటి నిర్ణయం మరి తీసుకోవాలా వద్దా? ఐ స్పోక్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు, ఐ సెడ్ లైక్ దిస్, యు ఆర్ ద కౌన్సిలర్. బైబిల్ సేస్ నువ్వు ఆలోచనకర్తవని బైబిల్ చెప్తుంది. నాకు ఈ పరిస్థితుల్లో నువ్వు ఆలోచన ఇవ్వవా అని ఆయన అడిగితే ఆయన ఆలోచన ఇచ్చాడు. ఆలోచన వాక్యపు ఆలోచన. నీ మీద అధికారులు ముష్కరులైనను వారికి నువ్వు లోబడి ఉండన్న మాట ఆయన మాట్లాడాడు. దాని రిజల్ట్ ఈరోజు నన్ను మీరు ప్లాట్ఫామ్ మీద చూస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని వ్యక్తిగా గుర్తించినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో వ్యక్తిగా మాట్లాడలేవు. పరిశుద్ధాత్మ దేవుని గమనించండి. నేను దేవుడు మాట్లాడాడు అంటే మీరు అనుకుంటున్నట్లు ఏదో ప్రేరేపణనో ఏదో ఊహనో ఆమేన్, లేకపోతే ఏదో నా ఇష్టాన్నో నేను చేశానని అనుకోకండి. బై గాడ్స్ గ్రేస్ ఐ హెడ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ వెరీ క్లియర్లీ. నాకు అనిపిస్తుంది ఎంత గొప్ప కృప మన జీవితాల్లో. దేవుని స్వరము విన్న పాత్రలు మన మధ్య ఉండటం దీవెన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా జీవితంలో దీవెన, మీ జీవితంలో. సో లైక్ నన్ను అని కాదు కానీ ఆమేన్, దేవుడు స్వరాన్ని ఇన్ ఫెలోషిప్, సహవాసంలో దేవుని స్వరాన్ని నువ్వు వినాలి. తలాంతు లేకపోతే నీకు ఇవ్వబడిన కృపలో ఒక ప్రవక్త వాడికున్న ప్రవచన వరంతో దేవుని యొక్క విషయాలు విని బిలాము వలె ప్రవచించడం వేరు. నీకు ఉన్న పిలుపుని బట్టి కాదు, నీకు ఉన్న సహవాసాన్ని బట్టి అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు సహవాసానికి ఎక్కువ విలువిస్తాడు. మనం అది గ్రహించాలి. హ్యాడ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ వెరీ క్లియర్లీ. ఐ థింక్ మా యూత్ రిట్రీట్లో అనుకుంటా నేను అన్నాను, ఐ మీన్ గాడ్ విల్ స్పీక్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఈ ఒక్క మాట ఇంకొక చోట పెద్ద మీటింగ్ పెట్టడానికి కారణమైంది. అది మీరు అనండి, అవుతుందా? నీలో జరగంది నువ్వంటే ఏం కాదు, నీలో జరిగింది నువ్వంటే ఏమైనా జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. అందుకని మనం ఏమంటామంటే నాతో దేవుడు మాట్లాడాడంటే ఏం జరగదు. ఎందుకంటే అది నీ యొక్క ఒపీనియన్, అది నీ ఇష్టం, అది నీ ప్రేరేపణ, అది నీ వాంఛ, అది నీ కోరిక. బట్ గాడ్ స్పీక్స్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక వ్యక్తి అని నువ్వు గ్రహించినప్పుడు నువ్వు ఆయనతో సహవాసంలోనికి వెళ్తావు. కాబట్టి నువ్వు ఆయనతో
ఆ పరిస్థితుల్లో నాకు ఆలోచన చెప్పని నువ్వు అడగగలవు. నేను చెప్పిన ప్రిన్సిపల్, నేను చెప్పిన ఈ సూత్రం నువ్వు అదే గోళీ నువ్వు వెయ్యాలంటే నీకు వర్కౌట్ కాదు. ఆమేన్. అర్థమైందండి? నేను కూడా పరిశుద్ధాత్మ దేవా నువ్వు ఆలోచనకర్త అంటే కదా, నువ్వు చెప్పయ్యా అని అంటే నీకు వర్కౌట్ కాదు. ఎందుకో తెలుసా? నేను ఏమై ఉన్నానో ఆయన ఏమై ఉన్నాడో ఆ ఏమై ఉన్నారు దాంట్లో పనిచేసి నీ పని. నువ్వు కూడా అది అయి ఉండకుండా నువ్వు అదై ఉన్న మాటలు మాట్లాడితే నువ్వు అదై లేవు కాబట్టి అదైన మాటలకు విలువ ఉండదు. పరిశుద్ధాత్మ దేవుని ఒక వ్యక్తిగా నువ్వు గుర్తించినప్పటి నుంచి నీ సహవాసం మారిపోద్ది. నీ యొక్క జ్ఞానం మీద నువ్వు ఆధారపడలేవు. చాలా మంది, ఎక్కువగా పెంటెకోస్తల్ వాళ్ళు చాలా మంది, ఆమేన్, ఎక్కడ వెళ్ళి మనము ఎక్కడ పోతూ ఉంటాము అంటే వాళ్ళకి ఏదైనా సరే ఒకటి జరిగిందంటే వాళ్ళు దాన్నే ఆధారం చేసుకుంటారు. నేనే మాట్లాడుతున్నానంటే సహవాసంలో నుంచి మీరు కట్టబడాలి. సహవాసం, నీకు అన్ని వెళ్ళిపోయినా నీకు సహవాసం నిలబడుతుంది. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీకు పరిచర్య వెళ్ళిపోవచ్చు, ఆమేన్, నీ జీవితంలో అన్నీ పోవచ్చు, కానీ సహవాసం నిలబడి ఉంటుంది. ప్రజలు ఏది నిలబడి ఉంటుందో దాని మీద చూడరు. ఏది వాళ్ళని ఇప్పుడు పైకి లేపి వాళ్ళకి లాభం తెస్తుందో దాని మీదే పెడతారు. పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఎటువంటి అనుభవము మన యొక్క పితరుడైన పౌలుకి ఎంత అనుభవం ఉన్నది ఈ మాట మాట్లాడటానికి. అయ్యా దేవుడు నిన్ను దీవించునుగా కానీ ఓ ముసలోళ్ళు లేకపోతే చనిపోయేవాళ్ళు వాళ్ళు అంటారు, అయ్యా నిన్ను దేవుడు దీవించునుగా కానీ. కుర్రోడుకుంటుంది దేవుడు దీవించడం ముసలిదానికి ముసలి మాటలు తప్ప అని అనుకుంటాడు. వీడు ముసలోడు అయిన తర్వాత అలాగే దీవిస్తాడు. మన పితరుడైన పౌలు మనల్ని దీవించిన విధానం, ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి ప్రేమ, మీరు బ్రతకటానికి కావలసింది ఇంకొకటి ఉంది, పరిశుద్ధాత్మ సహవాసం. అది మీకు తోడై ఉంటే మీరు బ్రతుకుతారు, మిమ్మల్ని ఎవడు పెకలించలేడు. తనకున్న అనుభవంలో నుంచే తనకున్నదంతా పిండి ఈ 3 మాటల్లో తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ సహవాసం అది మీకు తోడై ఉండును గాక. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండును కాక కాదు, పరిశుద్ధాత్మ సహవాసం మీకు తోడై ఉండును గాక. ప్రైజ్ గాడ్. కోవర్కర్స్, ఒక దైవ సేవకుడి దగ్గర ఉంటున్న మీరు సహవాసం ఉండటానికి ఫస్ట్ స్టెప్ చెప్పాం, ఇది 2వ స్టెప్. ఆమేన్. ఈ 2వ స్టెప్లో ఇది ఒక భాగం. ప్రైజ్ ది లార్డ్. Amen. The moment you know him as is a person, you will begin to speak with him. మీకు ఆయనతో అనుభవాలు చాలా లైవ్లీగా ఉంటాయి. లైవ్లీగా అంటే జీవంతో కూడుకొని ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ లైవ్లీ అంటే ఆయనతో వచ్చే ప్రతి అనుభవము కూడా నేనేం చేస్తుందో తెలుసా? నేను ఒక నూతన వ్యక్తిగా చేస్తుంది ఆ సమయానికి. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనతో నాకు ఒక అనుభవం నన్ను అప్పటికి ఒక నూతన వ్యక్తిగా మారుస్తుంది. ఎందుకంటే ఆయన విషయము మన నుంచి ప్రవహిస్తుంది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో పరిశుద్ధాత్మతో సహవాసం ఎట్లా అండి, ఎలాగొస్తుంది పరిశుద్ధాత్మతో సహవాసం? ఆయనను వ్యక్తిగా గుర్తించటం. అది ఆయనను వ్యక్తిగా గుర్తించటం అనేది నీ శక్తిలో లేదని, ఆయన చేత నింపబడుతూ ఉండుటకు నీ మనసుని నిలపటం మీద ఉంది. ఆత్మపూర్ణులై ఉండుడే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో ఒకటి పరిశుద్ధాత్మ, దాంట్లో ఒకటి ఆ ఆత్మపూర్ణులై ఉండుడి. నెంబర్ 2, 2వ విషయం, ఆయన యొక్క ఒప్పింపుకి, ఒప్పుకోలుకి మీరు వెంబడించేవారుగా ఉండాలి.
బీ కేర్ఫుల్ అబౌట్ ద కన్విక్షన్స్ దట్ ద హోలీ స్పిరిట్ బ్రింగ్స్. పరిశుద్ధాత్మతో సహవాసములో మనం వెళ్ళటానికి, దేవునితో మనం సహవాసములో ఉండటానికి, ఆమేన్, మనకేముండాలండి? కన్విక్షన్స్. అతను మనకి ఇచ్చే ఒప్పుకోలు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. అతడు మనకిచ్చే ఒప్పుకోలు, దాని విషయంలో మనం నిర్లక్ష్యం వహించకూడదు. చాలా ఇంపార్టెంట్ ఇది. చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను, పెద్ద పెద్దవి చెప్పను. దానియేలు 1:8, ఆమేన్. కన్విక్షన్స్, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ద పరిశుద్ధాత్మ దేవునితో సహవాసంలో ఉండాలి అంటే యూ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ కన్విక్షన్స్ ఈజ్ కన్విక్టింగ్ యూ. నిన్ను ఆయన ఒప్పించే ఒప్పుకోలు చాలా ప్రాముఖ్యం, గుర్తుంచుకోండి, అవి రాసుకోండి. పరిశుద్ధాత్మతో సహవాసంలో ఉండాలి. మొదట ఆయన చేత నింపబడటం. రెండవది, పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసంలో ఉండాలి అంటే ఆయన నిన్ను ఒప్పిస్తున్న విషయాలు, ఒప్పుకోలు విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ద కన్విక్షన్స్, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కన్విక్షన్స్ అంటే ఒప్పించబడటం. అవి నువ్వు జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. నువ్వు అది మెయింటైన్ చేయకపోతే సహవాసం మీద దెబ్బ పడుతుంది. నువ్వు వెళ్ళి ద్రాక్షరసం తాగుతుంటే ద్రాక్షరసం దగ్గర తేడా వచ్చింది. నువ్వు వెళ్ళి వేశ్య దగ్గర ఉంటే వేశ్య దగ్గర ఆ యొక్క ఒప్పుకోలు తేడా వచ్చింది. నువ్వు ఆ యొక్క కన్విక్షన్స్ నేను వదిలిపెడుతూ ఉంటూ ఉండగా ఒక దినాన ఆయనే నిన్ను విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు చివరికి నువ్వేం చేసావు అంటే నువ్వు నీ యొక్క తల వెంట్రుకల విషయంలో కూడా రాజీ పడిపోయావు. కన్విక్షన్స్ విషయంలో నువ్వు నిలబడి ఉండాలి. దానియేలు దగ్గరకు రాజు బల్ల మీద ఆహారం వచ్చినప్పుడు దానియేలు వీళ్ళు ఏమన్నారు? కన్విక్షన్స్ మాట్లాడారు. 1వ అధ్యాయము 8వ వచనం. అది మా కన్విక్షన్. మాకది మేము యూదులం, వీఆర్ జ్యూస్. మేము విగ్రహాలకి పెట్టింది మేము తినం. అది మా కన్విక్షన్. అది దేవుడు మాకు ఇచ్చిన. మేము అపవిత్రపరచుకోం. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు కొన్ని విషయాలు కన్విక్షన్ చేస్తారు. దాని విషయం విడిచిపెడితే ఆయనతో సహవాసంలో మనకు లోపం ఏర్పడుతుంది. యవనస్తులు చూడండి, ఈ లోకంలో విషయాలు చూసి వాళ్ళ కన్విక్షన్స్ వదిలేసుకుంటూ ఉంటారు. మా అమ్మ నాన్న మంచి దైవభక్తి కలిగిన వారు, ఆమేన్. కానీ వీళ్ళు నెమ్మదిగా మనం కాలేజీకి వెళ్తున్నాం, లేకపోతే మనం నలుగురిలో ఉన్నాం, మనం ఇలా లేకపోతే ఎట్లా? ఆమేన్, ప్రైజ్ గాడ్. నేను ప్రతి పాస్టర్స్ మీటింగ్కి వైట్ షర్ట్ వేస్తా. ఈ వైట్ కాదు, ప్యూర్ వైట్. కారణం ఎందుకో తెలుసా? పెంటెకోస్టల్ వాళ్ళు ఉంటారు మీలో ఉన్నట్టు, ఈయనేంటి కలర్ డ్రెస్ వేసాడు అనుకుంటారు. నేను ఇక్కడ కలర్ డ్రెస్లు వేసానుగా. ఓకే, నీకు తెల్ల చొక్కా వేయాలనే కన్విక్షన్ నీకు లేదు, కానీ మీ పాస్టర్ గారు వేస్తారు కాబట్టి నువ్వు వేస్తావు. ఏమండి, అంతేనా తమ్ముడు? నీకు రాని కన్విక్షన్ని ఎప్పుడైనా నువ్వు పెంటకుప్పలో బారేస్తావు. ఆ కన్విక్షన్ నీదై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు నన్ను రింగు పెట్టుకోమంటారు. నేను పెంటెకోస్టల్ మధ్యకి వెళ్తే ఈ రింగు వల్ల వాక్యం ఆటంకపరచబడుతుంది. సో నేను కొన్నిసార్లు రింగు పెట్టుకుంటాను, కొన్నిసార్లు రింగు పెట్టను. వాళ్ళు ఏమనుకుంటారు? వేషధారి అనుకుంటారు. నో ప్రాబ్లం. వాక్యం ఆటంకపరచబడకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి వాళ్ళకి లాగుంటాం. దేవుని కొరకు నువ్వు ఒక విధానంగా, నీ కన్విక్షన్స్ అవి, నువ్వు వేరే విధంగా చేయలేవు. చెప్పి మా మిస్సెస్ ఇక నన్ను కలర్ డ్రెస్లు వేసుకుని చెప్పడం మానేసింది. ఇక విసుగుపోయింది.
పాస్టర్స్ అంటే నేను వైట్ డ్రెస్ వేసుకు వెళ్తాను, వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ దగ్గర రాలా, వైట్ డ్రెస్తో ఆగాను నేను. ప్రైజ్ ది లార్డ్. కన్విక్షన్స్. ఒక దైవజనుడు ఇలాగ అన్నాడు, మీరెందుకు తెల్ల బట్టలు, ఆయన వేసుకునేది తెల్ల ప్యాంటు, తెల్ల షర్టు, తెల్ల సాక్స్. వేరే వాళ్ళు తెల్ల బట్టలు వేసుకుంటే నువ్వెందుకు తెల్ల బట్టలు వేసుకుంటావు? నాకు దేవుడు చెప్పాడు ఇది వేసుకోమని. నువ్వు నన్ను చూసి తెల్ల బట్టలు వేసుకుంటే నీకేమైనా అభిషేకం వస్తుందా? ఏ పడితే ఇది చేయకండి, దేవునికి అనుకూలమైన ఇది చేయండి. కన్విక్షన్స్ ఇంపార్టెంట్. ఏంటండి? కన్విక్షన్స్ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఒప్పుకోలు. ఆయన వచ్చినప్పుడు ఆయన పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, పాపమును గూర్చియు, తీర్పును గూర్చియు మిమ్మలను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఒప్పించే పరిచర్య. ఓ దైవ సేవకుడు ఎప్పుడు తలకు నూనె పెడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా తలకు నూనె పెట్టుకెళ్తారు. ఎందుకంటే ఆయన చూసేది వాళ్ళ మీద, తల మీద నూనె ఉందా లేదా అని మొదట వాళ్ళ కోసం నూనె పెడతారు. ఆయన దగ్గర నుంచి రాగానే తలస్నానం చేస్తారు. ఆయన ఇది నేను, నాకున్న కన్విక్షన్ ఇది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఓకే, ఐ డోంట్ లెట్ టు. సో కొన్ని విషయాలు ఏమిటంటే మన ఓన్ కన్విక్షన్స్ ఉంటాయి. నీ దగ్గర లేదు కాబట్టి ఎవడు లేనట్టే ఉండాలనుకుంటావు. రేపొద్దున నీకు ఉంటే వాళ్ళకంటే ఎక్కువ చేస్తావు. అర్థమైందండి? ఒకప్పుడు నీ దగ్గర బంగారం లేదు కాబట్టి నిరాడంబరంగా ఉండాలి ఆత్మీయులు, బంగారపు గొలుసులు వేసేదేంటి, చూపించుకునేదేంటి అంటావు. రేపొద్దున నీకే ఒక 2-3 బంగారపు చైన్లు రాగానే వాళ్ళు కనీసం ఒకటే వేసుకున్నారు అన్ని నుండి, నువ్వు 3 వేస్తావు. అర్థమైందా? ఇంతకుముందు ఏమన్నావు నువ్వు? అసలు నిరాడంబరంగా ఉండాలి. దేన్ని బట్టి? నీకు లేదు కాబట్టి. ఇప్పుడు వాళ్ళని మించి వెళ్ళిపోయావు. అంటే అప్పుడు మాట్లాడింది నీ ఒప్పుకోలు కాదు, అది నీ సొంత ఆత్మీయత. అది పరిశుద్ధాత్మలో సహవాసంలో ఉండటానికి ఈ బంగారము బట్టలు గురించి కాదు కానీ నేను మాట్లాడేది, మనం చేసే ఇట్లా ఉంటాయి. ఆయన వాక్యము నుంచి నేను ఒప్పిస్తున్న వాటి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా కట్టుబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసంలో ఉండాలి అంటే ఆయన కన్విక్షన్స్కి నువ్వు కట్టుబడి ఉండాలి. అప్పుడు దేవుడు నువ్వు కట్టుబడి ఉండే వ్యక్తివని నమ్మినప్పుడు మాత్రమే నిన్ను ఏమాత్రము దేవునిని గౌరవించని బబులోనులో విగ్రహారాధన మధ్య నిన్ను పెట్టి ఆయన దేవుడని చూపించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కన్విక్షన్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, అదే అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో, అపోస్తల కార్యము 7వ అధ్యాయం 54వ వచనంలో, 54వ వచనంలో, వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికి. ఎవరిని చూచండి? ఇక్కడ ఎవరిని చూచని తెలియని వాళ్ళు అన్నారు అనుకోండి, మీరు రాంగ్ ప్లేస్కి వచ్చారేమో ఆలోచించండి. వారు స్టెఫెన్ను చూసి పండ్లు కొరికారు. తర్వాత చాలు. అక్కడ 2వ 3వ ఫుట్ నోట్ ఒకటి ఉంది చూడండి. అక్కడ తమ హృదయం యందు, they were cut in their hearts. వాళ్ళ హృదయాలు నరకబడినాయి. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఏకదం ఒప్పించడం మొదలుపెట్టాడు. ఇక వాళ్ళకి అటు ఇటు తిరిగే ఛాన్స్ లేదు. ఒకటే ఒకటి ఆయన ఒప్పించినప్పుడు వన్ డైరెక్షన్ ఉంటుంది, 4 డైరెక్షన్స్ ఉండవు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించాడా, అది 1 డైరెక్షన్, దట్స్ ఆల్. నో మోర్ 2-3 డైరెక్షన్స్. ఆయన ఒప్పిస్తే ఆయన రాజు, ఆయన ప్రభువుని ఒప్పుకోవటమే, లేకపోతే వదిలిపెట్టటమే, దట్స్ ఆల్. ఆయన ఒప్పిస్తే యేసుక్రీస్తు ప్రభువు తప్ప వేరొక దేవుడు లేడు అనాల్సిందే, లేకపోతే నువ్వు ఆ దేవుడిని వదిలేయటం, అంతే, దట్స్ ఆల్.
ఎస్ ఆర్ నో? వాళ్ళ హృదయాలు నరకబడినాయి. కన్విక్షన్ చాలా బలంగా వచ్చింది వాళ్ళ మీద. కానీ వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలుని వాళ్ళు నరకబడ్డారు కాబట్టి ఆయన్నే నరికారు. ఆయన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అతను యొక్క బట్టలను కాయుటకు దానికి సహకరించిన సౌలు, దాన్నంతటిని చూచి ఏకీభవించిన సౌలు దమస్కు రోడ్లో దేవుని చేత సంధింపబడి, నేను ఈ మాట చెప్తాను, సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు, నన్ను నమ్ముకొని పరలోకానికి రా అన్నాడా దేవుడు? మున్నుకోళ్ళకి ఎదురు తంతునో కాలు చీల్తది జాగ్రత్త అన్నాడు. నా దేవుడు సువార్త చెప్పే విధానము ఆయనకి సెన్సిటివ్గా లేనప్పుడు మనకి రాదు. మనకి డైలాగులు నచ్చుతాయి, ఆత్మ రాదు. ఏ ఆత్మ? ఆ మాట చెప్పే ఆత్మతో అది చెప్తే పనిచేస్తుంది. కానీ నీ ఆత్మను ఆ డైలాగులో పెడితే నిన్ను రాళ్ళు పెట్టి కొడతారు. ఆమేన్. దేవుడు ఏమన్నాడు? సౌలా సౌలా సంఘాన్ని ఎందుకు హింసిస్తున్నావు? సౌలా నువ్వు నన్ను నమ్ముకో పరలోకం వస్తుంది అన్నాడా ప్రభు? నువ్వు చెప్పినట్టు చెప్పాడు సువార్త. సౌలా సౌలా నువ్వెవరితో ఆడుతున్నావు? జాగ్రత్త. సంఘంతో ఆట ఆడుతున్నావు. అది నాదే. నువ్వు మారు మనసు పొందాను లేదు ఆయన అన్నాడు, నువ్వు నన్ను హింసిస్తున్నావు. ఆమె మున్నికోళ్లకు ఎదురు తనుట అసాధ్యం, నీ వల్ల కాదన్నాడు. సౌలుకి ఏమైందో తెలుసా? లోపల ఒప్పుకోలు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ ఒప్పుకోలుకి అతడు తల వంచాడు, అపోస్తలుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏ ఒప్పుకోలు నీ జీవితంలో నువ్వు తల వంచక నువ్వు దేవుడు కోరుకున్న పాత్ర అవ్వలేకపోతున్నావు చూడు. ఆయనతో నడవాలి అంటే ఆయన నీకు కొన్ని కన్విక్షన్స్ ఒప్పుకోలిస్తూ ఉంటాడు. అది భయంతో చేసే ఒప్పుకోలు కాదు. అయ్యో నేను చేయలేకపోతున్నాను, నేను చేయట్లేదని నేరారోపణ స్థితిలో ఉండే ఒప్పుకోలు కాదు. ఆమేన్. తన ఒప్పుకోలు చాలా స్పష్టంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసంలో ఉండాలి అంటే ఆయన ఒప్పుకోలు, ఆయన నిన్ను ఒప్పించేది నువ్వు పట్టుకోవాలి. నీకు నువ్వు ఒప్పుకునేవి కాదు, నీకు ఇష్టమైనవి ఒప్పుకోవటం కాదు. ఆయన నిన్నే ఒప్పించాలో అది నన్ను ఒప్పించు ప్రభు అని అడగండి. ఉదయాన్నే కూర్చొని ప్రభు నా పాపాలు ఒప్పుకుంటున్నాను, ప్రభు బలలో చేసి నా పాపాలు ఒప్పుకుంటున్నాను. నీ పాపాలు ఒప్పుకొని మళ్ళీ అదే ఒప్పుకుంటున్నావు ప్రతిసారి. అసలు ఈ పాపాలు చేయటానికి ఒప్పుకోవాల్సింది ఏదో అది ఒప్పుకోవాలి నువ్వు. అది నీకేది ఒప్పుకోవాలో తెలీదు. ఆయన నీకు అది ఒప్పుకునేటట్టు చేస్తాడు. ఇవన్నీ వెళ్ళిపోతాయి. రోజు చెట్టు కింద ఆకులు ఊడ్చుకొని ఈ ఆకులు పడకుండా ఉంటే బాగుంటుంది కాదు. ఆ చెట్టు నరికేస్తే ఆకులే ఉండవు. ప్రైజ్ ది లార్డ్. చెట్లు నరకమని ప్రాజెక్ట్ ఇవ్వట్లేదు, నేను మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. రోజు ఒప్పుకుందే ఎందుకు ఇది ఇట్లా ఒప్పుకుంటున్నావు? ఏమిటిది నా జీవితం నుంచి వదలట్లేదు? నువ్వు ఒప్పుకోవాల్సింది ఒకటి ఉంది, అది ఒకటి నీకు తెలియదు, పరిశుద్ధాత్మకు తెలుసు. కాబట్టి నువ్వేమన్నా తెలుసా? వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, ప్రభువా అది పాపమును ఒప్పించటమే కాదు, మంచిని ఒప్పించటం కూడా. దేవునికి స్తోత్రం. తన మంచిని ఒప్పించడం కూడా ఆయన వల్ల అవుతుంది, పాపాన్ని ఒప్పించడం కూడా ఆయన వల్ల అవుతుంది. ఎందుకంటే ఆయన పాపాన్నే కాదు ఒప్పించేది, నీతిని కూడా ఒప్పిస్తాడు. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆయన ఒప్పించే ఒప్పుకోలికి నువ్వు ఒప్పుకుంటే నీకు ఆయనకి సహవాసం మారిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. చివరిది ఎక్కువసేపు చెప్పలేదు నేను. పరిశుద్ధాత్మ గురించి ఇంపార్టెంట్ లార్డ్షిప్. మనకు టీ టైం అయింది. లార్డ్షిప్, ఆయన యొక్క ప్రభుత్వాన్ని ఒప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏ సమయంలోనైనా ఆయన నిన్ను ఏలొచ్చు. ఆయన ఇష్టానికి నువ్వు సిద్ధమే. ఏ సమయంలోనైనా పరిశుద్ధాత్మ యొక్క ప్రభుత్వాన్ని నువ్వెప్పుడు కూడా ఎటువంటి వ్యక్తివిగా ఉండాలంటే, నీ ఇష్టం ప్రభువా, సెన్సిటివ్గా ఉండాలి. ప్రైజ్ గాడ్.
నువ్వు ఎప్పుడు ఏది చేయాలి అనేది ఆయన ప్రభుత్వం కింద ఎప్పుడు నువ్వు ఉండాలి. ఆయన అనుకుంది చేసే వ్యక్తివిగా నువ్వు ఉన్నప్పుడు నీకు ఆయనతో సహవాసం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజులో వస్తే ఇవన్నీ 92లో ప్రభు నమ్ముకున్నాను నేను. ఆమేన్. దగ్గర 35 సంవత్సరాల పైన. సో మీరు వింటున్న ప్రతి మాట 35 సంవత్సరాల పని. రూమ్లో కూర్చొని రాసుకొచ్చింది కాదు ఇది. 35 సంవత్సరాలది మీ లోపల పెడుతున్నాం. గాడ్ బ్లెస్ యూ. You want to have the fellowship of the Holy Spirit. You allow His Lordship. ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పగలిగేది, దేవుడు నన్ను గిల్గాల్కి వెళ్ళమంటున్నాడు, దేవుడు నన్ను బెతేలుకి వెళ్ళమంటున్నాడు, దేవుడు నన్ను యోర్దానికి ఎరుకోకి వెళ్ళమంటున్నాడు, దేవుడు నన్ను యోర్దానికి వెళ్ళమంటున్నాడు. ఇక దేవుడు ఇంకెక్కడికి వెళ్ళమంటాడు అంటాడు నీలాంటి నాలాంటి వాడు. కానీ దేవుడు ఆయన వెళ్ళమంటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చెప్పమంటారా? ఆమేన్. ఎందుకు దేవుడు బెతేల్ దగ్గరకు, గిల్గాల్ దగ్గర ఎందుకు వెళ్ళమన్నాడు తెలుసా? అక్కడ మనలాంటి బ్యాచ్ కొంతమంది ఉన్నారు. దానికి వేరే అర్థాలు కూడా ఉన్నాయి. కానీ ఇదొకటి తెలుసుకోండి, అక్కడ ఎవరున్నారు తెలుసా? ప్రవక్తలు ఉన్నారు. బెతేల్కి వెళ్ళగానే బెతేల్లో ప్రవక్తలు కూర్చొని ఉన్నారు. హలో బాస్, ఈయన కొనుక్కోబడుతున్నాడు నీకు తెలుసా అని. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎలీషాకి ఆల్రెడీ తెలుసు. అది ఏలియాకి ఎటు తెలుసు. ఆమేన్. మరి మీరెందుకు చెప్తున్నారు? మీకు తెలుసు. ఎవరికి తెలియాలని చెప్తున్నారు? మీకు తెలుసు అని తెలియటానికి చెప్తున్నారా? అది మీకెందుకు తెలియపరచబడిందంటే ఆయన వెళ్తున్నాడు, మీరు ఎవరైనా వెళ్తారా? మేము చెప్పుకుంటాం కానీ మేము వెళ్ళాం. కామెడీ అనుకుంటున్నాం ఆయనతో వెళ్ళటం అంటే. మళ్ళీ ఇంకో గ్రూప్ ఎక్కడుంది? గుంపు, ఇంకో విశ్వాసుల గుంపు, ప్రవచనాలు చెప్పే గుంపు ఇంకో చోట ఉంది. అది నడిచే గుంపు కాదు, అది కూర్చుండే గుంపు. నాకు తెలుసని చెప్పే గుంపే కానీ ఎందుకు తెలియపరచబడిందో నడవటానికి లేచే గుంపు కాదు అది. ఇంకో గుంపు, వెళ్ళండి బెతేల్ నుంచి ఇప్పుడు మీరు ఎరుకోకి వెళ్ళండి. మళ్ళీ ఎరుకో దగ్గర ఇంకో గుంపు ఉంది. వాళ్ళు వెళ్తే లేదు గుంపు ఉంది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ప్రైజ్ లార్డ్. వాళ్ళు కూడా మీ గురువు గారు వెళ్ళిపోతారు. నా కోసం రాలా అది, ఆయన కోసం రాలా అది. మీరు అనుకుంటున్నారు మేము ప్రవక్తలం కదా, మా ద్వారా దేవుడు చెప్తున్నాడు. అవసరం లేదు. అరే దేవుడు మాట్లాడుతూ అంటావు, నీకు దేవుడు అంటే గౌరవం లేదు. ఇవన్నీ మాకు తెలుసు, కామ్గుండు. మీ దగ్గరికి ఎందుకు వచ్చిందో తెలుసా? మీలో ఎవడైనా ఈయన చూసి వెంబడిస్తాడేమో అని. ఏ ఆద్మీ లేడు అక్కడ. చివరికి ఒకడే వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒక స్థలం నుంచి మరొక స్థలం, అది నా టాపిక్, అది జస్ట్ అది చెప్పాను. ఎందుకు ఈ విధంగా ఈ ఏలియా ఒక స్థలం నుంచి మరొక స్థలం, ఒక స్థలం నుంచి మరొక స్థలానికి దేవుడు ఎందుకు నడిపించాడు? దేవుడు ఒక వ్యక్తి దేవునితో నడవాలంటే, దేవుని చేత నడిపింపబడాలి అంటే ఏమిటి ప్రభువా అని అడిగే స్థితిలో లేడు ఏలియా. దేవుడు చెప్పింది వినే స్థితిలో ఉన్నాడు. నువ్వు కెరూతు వాగు దగ్గరికి అంటే కెరూతు వాగు దగ్గరికి వెళ్తాడు. ప్రభువా మరి ఈ బండ మీదకైనా మాంసం వచ్చుద్ది, మళ్ళీ కిందకి డైనింగ్ హాల్కి వెళ్ళినట్లు అక్కడికి వెళ్తేనే దొరుకుతుంది, ఇక్కడ దొరకదు, ఇక్కడైనా నేను అని ప్రార్థన చేయాలి. వాగు దగ్గర ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి మాంసం వస్తుంది అంతే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు కెరూతు వాగు దగ్గర నుంచి నువ్వు విధవరాలు ఇంటికి వెళ్ళండి. విధవరాలు ఇంటికి ఎందుకు ప్రభువా? నేను వెళ్ళేది విడో ఇంటికి. ఇక్కడ ఉన్నాను కదా, ఇక్కడ తిన్న, ఇక్కడ ఉంటే ఇక్కడ నువ్వు నన్ను కాపాడావు కదా. ఏం మాట్లాడలా. దేవుడు అన్నాడు, ఎందుకు ఆమె దగ్గరికి సారేపతు అన్యురాలు దగ్గరికి ఎందుకు పంపించాను నేను అన్నాడు. దట్స్ ఆల్. పంపించాను, వెళ్ళాడు. దేవుని యొక్క ప్రభుత్వం కిందకు వచ్చే పాత్రలు ఆయనకి కావాలి. అటువంటి వారు ఆయనతో సహవాసం చేయగలరు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో పరిశుద్ధాత్మ సహవాసములో పరిశుద్ధాత్మ 3 విషయాలు మనం చూస్తాం. ఒకటి, ఆయన వ్యక్తిగా గుర్తించినట్లు మీరు నింపబడటం. ఓకే. తర్వాత ఆయన కన్విక్షన్స్ని మీరు దాన్ని అనుసరించటం, దాన్ని మీరు ఆయన కన్విక్షన్స్ని మీరు జాగ్రత్తగా మీరు పట్టుకోవచ్చు, మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండటం. 3వది ఆయన లార్డ్షిప్.
ఈ 3 విషయాలు మన పరిశుద్ధాత్మ విషయంలో మీరు ఆయనతో సహవాసములో ఉండటానికి సహాయపడతాయి. ఇది మనం వెనక్కి వెళితే పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనేది, ఆ పైన వాక్యం వల్ల సహవాసం అనేది, ఆమేన్, ఆ పైన సహవాసం అనేది, ఆ పైన రెస్పెక్ట్ ది అనాయింటింగ్ అనేది, ఆ పైన ఇట్స్ నాట్ అబౌట్ యూ. ప్రైజ్ గాడ్. స్ట్రక్చర్ వచ్చిందా? ఇక నెక్స్ట్ నేను చెప్పబోయేది, నెక్స్ట్ సెషన్లో, క్లోజింగ్ సెషన్లో, ద ఫెలోషిప్ బికాస్ ఆఫ్ డూయింగ్ హిజ్ వర్డ్. తన మాటను చేయటాన్ని బట్టి వచ్చే ఫెలోషిప్. రైట్? ఓకే, దాంతో మన సెషన్స్ క్లోజ్ అవుతుంది. 11:10 అయింది. వెళ్ళి మేబీ ఒక 10 నిమిషాలు లేట్గా రండి, కొంచెం టీ తాగి రెస్ట్ తీసుకోండి. సో ఇజ్ ఇట్ ఓకే? మీకు అర్థమైందండి? సో వచ్చిన తర్వాత మళ్ళీ నేను స్ట్రక్చర్ మొత్తాన్ని మీ ముందు పెడతాను. కీప్ దాట్ ఇన్ యువర్ మైండ్ అండ్ దెన్ గో. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. టేక్ లీవ్. ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళండి, పర్వాలా. గాడ్ బ్లెస్ యూ.